ఏలూరు జిల్లా నూజివీడులో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి అని డిమాండ్ చేస్తూ నూజివీడు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు న్యాయవాదులు ర్యాలీగా తరలి వెళ్లారు. నూజివీడు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో కలిపేందుకు కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని చెప్పడం సరికాదు అని మండిపడుతున్నారు. నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలపడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. నూజివీడు ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. ఈ రోజు నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఆ వాగ్దానం జరిగే పరిస్థితి లేదన్న అనుమానమే కాదు, మంత్రి గారు ఇచ్చిన కొన్ని క్లారిఫికేషన్స్ ద్వారా మాకు అర్థమయ్యి మేము న్యాయవాదుల సంఘం ద్వారా ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని చెప్పి గతంలో ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కూడా నూజివీడులో బహిరంగ సభలో బహిరంగంగా ప్రజలకు వాగ్దానం చేశారు. నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలపడంలో సమస్యలు ఉన్నాయని చెప్పి నిన్న మంత్రి గారు ఆయన తన స్పీచ్ లో ఇవ్వడం జరిగింది. ఈ డీవియేషన్ కు సంబంధించి నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి సంబంధించిన కొన్ని అడ్డంకులు వస్తున్నాయని వాళ్ళు చెప్పడం ద్వారానే ఈ రోజు న్యాయవాదులమైన మేము ఈ కార్యాచరణను రూపొందించడం జరిగింది. రంగారెడ్డి కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్వకేట్స్ పై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండించిన తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ల అధ్యక్షుడు కొంజల్ రెడ్డి లాయర్లకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా 498 కేసులో నిందితుల తరఫున న్యాయవాదులు హనుమాన్ నాయక్, అనిల్ కుమార్ మంచల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో భార్య తరఫు బంధువులు దాడి చేశారు. ఫెడరేషన్ ఆఫ్ బార్ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డిని మాట్లాడుతున్నా. నిన్న జరిగిన సంఘటన ఇద్దరు న్యాయవాదుల మీద అనిల్ కుమార్, హనుమాన్ నాయక్ అనే వ్యక్తి ఇద్దరు న్యాయవాదుల పైన మన మంచాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అపోజిట్ పార్టీస్ విచక్షణ రహితంగా దాడి చేసినారు. ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వారి మీద దాడి చేసి బాగా కొట్టిండ్రు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇమ్మీడియట్ గా నాకు తెలిసిన వెంటనే నాంపల్లి కోర్టు బార్ ప్రెసిడెంట్ అలాగే వేరే న్యాయవాద మిత్రులు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్ గా డీసీపీ గారు సునీత రెడ్డి గారితో మాట్లాడాను, మహేశ్వరం డీసీపీ గారితో. ఇమ్మీడియట్ గా మేడం కూడా ఆ కన్సర్న్ పిఎస్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేపియమని చెప్పేసింది. అలాగే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. వాళ్ళను కూడా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేస్తామని కూడా చెప్పారు. వారి మీద తగిన సెక్షన్లు పెట్టేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. అలాగే ఇబ్రాహీంపట్నం బార్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ ముద్దాయిల తరపున ఏ అడ్వకేట్ కూడా బెయిల్ వేయొద్దని చెప్పేసి, అడ్వకేట్ మీద ఎవరైనా చేసినా దాడి చేసినా ఇమ్మీడియట్ గా పోలీసు వాళ్ళు కేసు పెట్టాలి. అలాగే అడ్వకేట్స్ బెయిల్ ఇవ్వద్దు. జడ్జెస్ కూడా రిక్వెస్ట్ చేసాం,